అన్న ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా చూసుకునేది మీరేమంటారు? ఇలాంటి ప్రభుత్వం ఇదే టైంలో వైసీపీ పాలన ఉంటే మాత్రం నాకు తెలిసిన వరకు ఇప్పుడైతే ఈ 2 లక్షల మరి జనాభాలో మాత్రం ప్రాణ నష్టం పెద్దగా అయితే ఏం లేదు. అదే వైసీపీ ఉంటే చాలా ప్రాణ నష్టం మాత్రం చాలా ఉండేది. ఎందుకని ఫుడ్ దొరకదు, సహాయం ఉండదు, వాళ్ళకి ఏంటంటే ఫోటోలు తప్ప మిగతాయి ఉండవు. ఎంతసేపు వస్తారు, ఎదర దిగుతారు, ఫోటోలు దింపుకోవడం, వెళ్ళిపోవడం. చంద్రబాబు నాయుడు గారు ఫోటోల కోసం వచ్చిన వాళ్ళు అయితే మార్నింగ్ తెల్లారు 5ంటికి కానీ లేకపోతే మధ్యాహ్నం 12ంటికి సాయంత్రం 5ంటికి రావచ్చు. అర్ధరాత్రి 1ంటికి 12ంటికి తెల్లవారుజాము 4ంటికి వచ్చి ఫోటోల కోసం ఎవరు రారు. 7 అడుగులు 5 అడుగుల నీళ్ళలో చిన్న బోట్ ఒకటి వేసుకొని ప్రతి ఇంటిని ఆ జనాలకి ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఆయన అక్కడ ఇల్లు కాపాడుకోవడానికి ఇక్కడ 2 లక్షల పణం బెటర్ ఎవరు పోతే పోద్ది, కావాలంటే 1 కోటి రూపాయలు ఇచ్చి చేయించుకుంటాడు. పోతే పోయిద్ది. నా ఒక్కడి ఇల్లు పోవాలని ఆ ఒక్కడి ఇల్లు కాదు, ఇంకో 10 ఇల్లులు అలా మంత్రులు ఎవరైనా పోవాలన్నా పోగొట్టుకొని కావాలంటే మనం చేయించుకోవచ్చు. ఇంతమంది 2 లక్షల జనాభా ఉన్న దాని గురించి నా ఒక్కడిల్లు కాపాడుకోవాలి, అది ఎలా నమ్ముతారు జనాలు? ఒక్కడిల్లు కోసం వేల మంది 2 లక్షల మంది జనాభా ప్రాణాల కోసం ఎవరన్నా ఆ ఆలోచన వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళంతా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. మీకే ఆలోచించుకోండి. ఇక వీళ్ళకి ఏం దొరకలేదు. ఆయన ఎక్కారు, ఎక్కువ 3 నెలలు 4 నెలలు అవుతుంది, అంతా బాగుంది, వెళ్తుంది. పైనుంచి పెట్టుబడులు వస్తున్నాయి, అమరావతి స్టార్ట్ చేస్తున్నారు, అంత జరుగుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది వైసీపీ వాళ్ళకి అన్నది ఏంటంటే ఒక అదృష్టం ఈ వరద వాళ్ళకి రావటం. ఎందుకని అదే వాళ్ళకి అవకాశం ఎక్కడ దొరకట్లా. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఢీ కొట్టాలంటే వాళ్ళ వల్ల కాదు. కాకపోతే వాళ్ళకు ఒక అదృష్టం లాగా ఇది వచ్చింది. దీన్ని ఏంటంటే వాళ్ళకి వెళ్ళి తిప్పుకుందాం అనుకుంటున్నారు, కానీ అది జరగని పని. ఆల్రెడీ ఆ బోట్లు కూడా నిన్న కృష్ణానదిలో చూశారు కదా, 3 బోట్లు కూడా వైసీపీ బోట్లు అయ్యి అన్ని కలర్లు కూడా మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు. అయ్యే అక్కడికి రావడం ఏంటి, వేరే రకాలు రావచ్చుగా, వేరే పెయింటింగ్ రావచ్చుగా. ఆ 3 బోట్లు ఎలా వచ్చినాయి అక్కడికి? ఇంకా నయం అక్కడ ఆ బోట్లో నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ తీసుకెళ్ళి అక్కడే దింపేసి వెళ్ళిపోయాడు అని చెప్పలా. అదేం లేదు, వీళ్ళు పుకార్లు, వీళ్ళు వేషాలు అంతే. ఏంటంటే ఇక బురద జల్లడం రాజకీయం అన్నది కామను. కాకపోతే జనాలందరికీ తెలుసు మంచి చేశారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు వరదలు వచ్చిన కాడ నుంచి 10 రోజులకి నిన్న ఇంటికి వెళ్ళి, నాకు తెలిసిన వరకు ఇంటికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండరు. ఆయన ఇక్కడ ఏం జరుగుతుంది, అందుతున్నాయా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. 10 రోజులకి ఏ సీఎం అయినా ఇంటికి వెళ్ళకుండా ఒక కలెక్టర్ ఆఫీసులో ఉండటం అన్నది చరిత్రలో ఫస్ట్ టైం. ఇది మీడియా వాళ్ళందరికీ కూడా తెలిసిందే. ఆయన అక్కడ ఉన్నాడే ఏంటి అన్నది కూడా ఫస్ట్ టైం ఏ సీఎం చేయనంత ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు. దీన్ని బట్టి అక్కడ ఉన్న మంత్రులు కానీ, టీడీపీ మంత్రులు కానీ, జనసేన మంత్రులు కానీ, జనసేన పార్టీ సభ్యులు కానీ వీళ్ళంతా కానీ బాగా ఇక్కడికి వచ్చి నాదెళ్ల మనోహర్ గారు కానీ ఇంకా రకరకాల వాళ్ళు వచ్చారు. జనసేన తాలూకు కూడా అంశెట్టి వాజి గారు కానీ వీళ్ళంతా రకరకాలుగా వచ్చి ప్రతిదీ ఏం జరుగుతుంది, ఏం వస్తుంది, వెళ్తుందా లేదా, ప్రతి ఏరియాని కౌన్సిలింగ్ చూసుకొని మొత్తం చెప్పుకుంటూ ఏం ఇబ్బంది పడమాకండి, మీరు భయపడమాకండి, అన్నీ వస్తాయని చెప్పి వెళ్ళటం జరిగింది. వాళ్ళు కూడా సాయం చేయడం కూడా జరిగింది. వీళ్ళు సాయం చేయకుండా డప్పు కొట్టుకుంటారు, వీళ్ళు సాయం చేసి డప్పు కొట్టరు. సాయం చేసేవాడికి డప్పు కొట్టాల్సిన అవసరం లేదు. డప్పు కొట్టాడంటే వాడు సాయం చేయడు. కాబట్టి ప్రజలకు ఇంత మంచి చేస్తున్నా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చంద్రబాబు గారిని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటే? అసలు విమర్శించే వాళ్ళ ఇప్పుడు ఈ జరిగిన విపత్తు వల్ల ఏ రాజకీయ నాయకులు విమర్శించకూడదండి. చేతనైనా సహాయం చేయడమే కానీ విమర్శించకూడదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడంటే ఇక రాజకీయంగా ఆయనకి భవిష్యత్తు లేనట్లయితే. బుడమేరు కట్ట తెగిపోవడానికి కారణం వైసీపీ గవర్నమెంట్ అండి. ఎందుకని గతంలో 2014లో బుడమేరి ఆధునీకరణకి 250 కోట్లు అప్పుడున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. తర్వాత 2019లో ఈ ఎండింగ్ వచ్చేవరకు 2019లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. ఆ టెండర్లని పనులు ఆపేసేయడం వల్ల ఇవాళ ఆ కట్టలు వీక్ అవడం వల్ల వాటర్ మనం అనుకున్న వర్షపాతం ఎక్కువ వచ్చింది వల్ల ఆ ఫ్లడ్ తట్టుకోలేకపోయింది ఆ కట్టలు. అదే ఆధునీకరణ చేస్తుంటే ఇవాళ ఆ కట్టలు తెగేయగా. దానికి గవర్నమెంట్ మన వైసీపీ గవర్నమెంట్ దానికి కారణం. చంద్రబాబు గారు ఇల్లు కాపాడుకోవడానికి ఇవన్నీ చేశారు అని చెప్పేసి మళ్ళీ జగన్ కూడా చెప్పాడు. ఏమండి అసలు ఈ బుడమేరు ఎక్కడుంది, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుంది? వాటర్ ఫ్లో ఇప్పుడు మనకి ప్రకాశం బ్యారేజ్ స్టోరేజ్ ఎంత 11,40,000 ప్రకాశం బ్యారేజ్ స్టోరేజ్ మనకు 11,20,000 వచ్చింది. వచ్చినప్పుడు వాటర్ వెనక్కి బ్యాక్ వాటర్ తన్నింది. దాన్ని ఎవరేం చేయలేదు. చంద్రబాబు నాయుడు ఎవరిదైనా మునిగి బాధ్యత బ్యాక్ వాటర్లలో. ప్రకృతి విలయం ఎవరు చేసింది? ప్రకృతి విలయం ఉండేది. ఇది ప్రకృతి విలయం. మళ్ళీ చంద్రబాబు గారి మీదకి ఎందుకు వేస్తున్నారంటారు ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు? ఏమండి ఏదో అధికార పార్టీని విమర్శించడానికి ఏదో ఒకటి విమర్శించాలి. వాళ్ళకి ఏది లేదు, ఏదో ఒకటి. అసలు విమర్శించే టైం కాదు ఇది.
ఏ ప్రతిపక్ష నాయకుడు విమర్శించే టైం కాదు. అధికార పార్టీ కన్నా ప్రతిపక్షం ముందుండాలి అసలుకి చేయడంలో. అలాంటిది దాంట్లో కూడా విఫలం అయిపోయింది. టీడీపీ ప్రభుత్వమే విఫలమైంది అని చెప్పి జగన్ గారు చెప్పారు కదా, నిన్న కూడా చెప్పి. టీడీపీ గవర్నమెంట్ 100కి 99% జనం ఇబ్బంది పడకుండా మెయిన్ వాటర్కి, ఫుడ్ ఐటమ్కి జనం ఇబ్బంది పడకుండా మాత్రం బాగా చేయడంలో మాత్రం బాగా చేశారు.